వెయిట్ ఏంటి స్క్రోల్ చేస్తున్నావా? అరే నీకోసం కష్టపడి లవ్ లెటర్ రాస్తుంటే స్క్రోల్ చేయడం ఏమన్నా న్యాయమా చెప్పు? నీకోసం రాస్తున్నప్పుడు నువ్వు వినాలి కదా, సో వెయిట్ చేయి. నేను రాసింది నేను చెప్తాను, విను, ఓకేనా? నా లైఫ్లో ఇప్పటిదాకా ఏ వ్యాలంటైన్ డే జరుపుకోలేదు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వ్యాలంటైన్ డే జరుపుకుంటానని నమ్మకం ఉంది. అందుకే నీకోసం ఫ్యూచర్ కోసం నేను రాసిన అడ్వాన్స్ లవ్ లెటర్ చెప్తున్నాను, విను. 14/02/2026 హైదరాబాద్ టు ద అన్రెస్పెక్టెడ్ మై పిల్ల. ఎక్కడ ఉంటుందో చెప్పను కానీ ఖచ్చితంగా ఈ భూమి మీద అయితే ఉంటావు, ఎప్పుడొకప్పుడు నా లైఫ్లో అయితే ఉంటావు. డియర్ గర్ల్, ఏం చెప్పను ఎంత చెప్పను, నీ గురించి రాస్తే ఈ యుగం సరిపోదు అని చెత్తడాలు మాత్రం అసలు చెప్పను. అరే ఈడియట్, ఎలా పరిచయమో తెలియదు కానీ నిన్ను చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకున్నట్టు నీ ముఖంలో ఆ చిరునవ్వు, ఆ కళ్ళు, ఆ బుగ్గలు ఆల్వేస్ ఆర్ మై ఫేవరెట్. నీ సోల్ ఆఫ్ హార్ట్ అయితే చాలా ప్యూర్ రా. సింపుల్గా చెప్పాలి అంటే ఒక అబ్బాయికి ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా కానీ నువ్వు అతని పక్కనుంటే మాత్రం అన్నీ సెట్ అయిపోతాయి, లేదా వాటిని ఎదుర్కొనే ధైర్యం అనేది ఉంటుంది అని పక్కా నేను నమ్ముతున్నాను. నీ పాటల గురించి చెప్పాలి అంటే అయ్యో రామ, నీ మాటలే ఒక పాటలు, నీ అరుపులే ఒక తూటాలు, కవిపోలు పొంగి పొర్లిపోతున్నాయి. సో ఫైనల్గా చెప్పాలి అంటే విల్ యూ బీ మై వ్యాలంటైన్ ఫర్ దిస్ లైఫ్? అలా చూస్తూ రీల్ ఉండకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు కదా నచ్చితే. ఇట్లు మీ అని.